మనందరినీ కూడా దేవుని సన్నిధిలోనికి ప్రవేశపెట్టి ఆయన పరిశుద్ధ నామాన్ని కనపరుస్తూ ఆయన విలువైన మాటలు కూడా ధ్యానించే భాగ్యాన్ని మనందరికీ దేవాది దేవుడు తన ఉచితమైన కృపను బట్టి అనుగ్రహించిన విధానాన్ని బట్టి ముందుగా దేవుని నామాన్ని స్తుతిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలండి. అందరూ ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మనం ఒకసారి ఈరోజు చదువుకున్న లేఖన భాగం పాత నిబంధన గ్రంథము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిలుచును. చాలని ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనతో ఉదయకాల సమయంలో మాట్లాడులాగా తల నుంచి ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, అద్వితీయ సత్యదేవుడమైన మా తండ్రి, అత్యంత ప్రేమ స్వరూపమైన మా ప్రభువ, మా కోసం ఈ లోకానికి దిగివచ్చిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభు, ఇంతవరకు ఈ ఆదివారంలో ఆరాధనలో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకొని మీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారయ్యా. మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. మరి మీ మాటలను, మీ వాక్యాన్ని ప్రభు మేము ధ్యానించడానికి కూడి ఉంటుండగా అయ్యా తండ్రి, మీ సన్నిధిని మా మధ్యలో వచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా వచ్చి బిడ్డల బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా ప్రభు. వారి హృదయాలు తండ్రి ప్రభు మీ యొక్క వాక్యముతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మీ వాక్యాన్ని ధ్యానించే మనస్సును దయచేయండి ప్రభువ. వారి హృదయాలను మీ ఆధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే నన్ను కూడా సంపూర్ణంగా మీ ఆత్మతో అభిషేకించి మీ సిలువ చాటును మరుగుపరిచి అయ్యా నా ద్వారా ప్రభు మా అందరికీ అవసరమైన మాటలు బోధించి మీ నామానికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకోమని యేసు అతి పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇక్కడ మనం చూస్తే గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును అన్న మాటను మనము ధ్యానిస్తే మన జీవితాలు కూడా ఈరోజు ఎటువంటి జీవితాలుగా ఉన్నాయంటండి? గడ్డి వంటి జీవితాలు కదండి. గడ్డి వల్లే వాడిపోయే జీవితాలను మనము ఇహలోకంలో కలిగి ఉన్నాం. ఏదో ఒక రోజు మన జీవితాలు ఏమైపోతాయంట? వాడిపోతాయి. ఒకరిది ముందు వాడిపోతుంది, ఒకరిది తర్వాత వాడిపోతుంది. కానీ ప్రతి ఒక్కరి జీవితము ఏమవ్వాలంట? ఏమవ్వాల్సిన అవసరం ఉందంట? వాడిపోవలసిన అవసరత ఉంది. వాడిపోయే జీవితాలకు మనము చాలాసార్లు ఎన్నో ప్రణాళికలు మనము వేసుకుంటూ ఉంటాం కదండి. మన జీవితాలు వాడిపోయేవి అని మనకు తెలిసినప్పటికీ మన జీవితాల కొరకు మనము భవిష్యత్తు కొరకు ఎన్నో ప్రణాళికలు, అంటే వచ్చే సంవత్సరం ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, వచ్చే సంవత్సరంలో ఇల్లు నిర్మించుకోవాలి, లేకపోతే వాహనాలు కొనుక్కోవాలి, ఇంకా ఎన్నో మనం చాలా ప్లాన్స్ వేసుకొని మన లైఫ్ని లీడ్ చేయాలని భవిష్యత్తు కోసము ఎన్నో చక్కటి ప్రణాళికలు మనం ముందుగానే సిద్ధపరచుకుంటూ ఉంటాం. అయితే మన జీవితాలు కొన్నిసార్లు ఏమని మర్చిపోతామంట? వాడిపోయే జీవితాలని మనం కొన్నిసార్లు మర్చిపోయి ఈ జీవితం కోసం మాత్రమే ఆలోచిస్తూ మన ఆత్మల కోసం మనం ఎప్పుడు కూడా చింతపడము. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఏదో ఒక రోజు గడ్డి వల్లే మన జీవితం కూడా వాడిపోతుంది. కానీ ఏది నిత్యం నిలుస్తుందంట? దేవుని వాక్యం మాత్రమే నిత్యం నిలుస్తుంది. అంటే దీని అర్థం మనం గ్రహిస్తే దేవుని వాక్యం నిలుస్తుంది. దేవుని వాక్యాన్ని అనుసరించేవారు కూడా నిత్యము నిలిచి ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యము నిత్యం నిలుచును. దేవుని వాక్యాన్ని అనుసరించేవారు నిత్యము నిలుచుదురు, అంటే నిత్యము జీవిస్తారు కదండి. నిత్యము నిలుచునంటే అర్థం ఏంటి? నిత్యము వారు నిరంతరము జీవిస్తూనే ఉంటారు. ఎవరంట? దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారు. కాబట్టి ఈరోజు మన జీవితాల కొరకు ప్రణాళికలు వేసుకునే క్రమంలో మనం ఏం చేస్తున్నామంటే దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని అనుసరించి నడవటము మర్చిపోతూ ఉన్నాం. యోహాను భక్తుడు కూడా తన పత్రికలో ఏమంటారు? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి అమ్మా. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ జరిగించువాడు ఎవరంటండి? లోకమును దాని ఆశయు ఏదో ఒక రోజు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవారు మాత్రము నిరంతరం నిలుచుదురు. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి, దేవుని చిత్తాన్ని అనుసరించి
నడుచుకునే వారికి ఒక నిరీక్షణ కలిగింపజేసే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు భక్తులని ప్రేరేపించి మన కొరకు వ్రాయించాడు. ఎందుకంటే మనందరికీ ఉన్న చింత, నేను అంతకుముందు జ్ఞాపకం చేసిన మరణం అంటే అందరికీ చింతే. ఎవరైనా నిరంతరము జీవించాలని చాలాసార్లు ఆశపడతారు. మరణం అంటే అందరికీ భయం. అయితే ఈరోజు నిరంతరము జీవించే ఆలోచన మనకు వచ్చినప్పటికీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంట? దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచిన వారికి ఆ నిరంతరము జీవించే భాగ్యాన్ని, ఆ ధన్యతని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఇప్పుడు మనము దేవుని చిత్తాన్ని జరిగించే వారికి ఒక నిరీక్షణ కలిగింపజేసే మాటలు దేవుడు రాయించాడంటే అదేంటంట? దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము జీవిస్తారు, నిరంతరము నిలుస్తారు, నిరంతరము వారు యుగ యుగాలు కూడా వారు జీవిస్తూనే సంతోషంగా వారు కాలాన్ని గడుపుతారంట. కాబట్టి ఈరోజు మనము భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవటంలో ఎటువంటి తప్పిదం కూడా లేదు. ఎందుకంటే యేసు ప్రభువు కూడా చెప్పారు, పాముల వలె వివేకముగా, పావురాల వలె నిష్కపటంగా ఉండండి. ఎందుకంటే తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మనం పంపుచున్నాను కాబట్టి పాముల వలె వివేకంగా వ్యవహరించండి. అదే సమయంలో ఎలా ఉండాలంట? పావురాల వలె నిష్కపటమైన మనస్సు కలిగిన వారై ఉండాలని చెప్పి తెలియచేశారు. కాబట్టి వివేకము కలిగి, జ్ఞానము కలిగి భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధపరచుకోవడంలో ఎటువంటి తప్పిదము లేదు. కానీ ఈ వివేకంగా ఉండే క్రమంలో కొన్నిసార్లు మనము నిష్కపటమైన మనస్సును ఏం చేస్తూ ఉంటామంట? విడిచిపెడతా ఉంటాం కదండి. వివేకముగా ఉండే క్రమములో మనం ఏం చేస్తూ ఉంటామంటే నిష్కపటమైన మనస్సును మనము విడిచిపెడతాము. నిష్కపటంగా ప్రవర్తించడము మర్చిపోయి వివేకవంతులుగా మారిపోయి, కుయుక్తిపరులుగా మారిపోయి, అత్యాసపరులుగా మారిపోయి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని కొన్నిసార్లు మనము జీవించడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ యేసు ప్రభువు ఏం చెప్తారు? పాముల వలె వివేకంగా ఉంటూనే పావురాల వలె నిష్కపటంగా ఉండాలని చెప్పారు. కానీ ఈరోజు క్రైస్తవ విశ్వాసులు ఒకదాన్ని మాత్రమే అనుసరించడానికి కోరుకున్నారంట. ఏంటంటే అది పాముల వలె వివేకం, అంటే కుయుక్తిపరులుగా, అత్యాసపరులుగా, అంటే తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఏదైనా తెగించేవారుగా మారిపోతున్నారు. కానీ పావురాల వలె నిష్కపటమైన మనస్సులు మాత్రము విడిచిపెడతా ఉన్నారు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా మనం దేవునికి దూరం అయిపోతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆలోచన చేస్తే ఇతరుల జీవితాలను చూసి కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంట? ఇన్స్పైర్ అవుతారు కదండి. వారి వల్లే మనం కూడా అటువంటి జీవితాలు జీవించగలిగితే ఎంత బాగుందో, వారి లాంటి బ్రతుకు నాకు కూడా ఉంటే ఎంత బాగుందో అని అనుకునే క్రమంలో అటువంటి జీవితాలు సంపాదించుకోవటం కోసం, వారి కళలు నెరవేర్చుకోవటం కోసము పాముల వలె వేగముగా మారిపోతారు, కుయుక్తిపరులుగా మారిపోతారు, అత్యాసపరులుగా మారిపోతారు. ఈ క్రమంలో యేసు ప్రభువు జీవించమన్నట్టుగా నిష్కపటంగా జీవించడాన్ని మర్చిపోయి దేవునికి దూరం అయిపోతూనే ఉంటాం. అందుకనే మనం చూస్తే దావీదు భక్తుడు తన కీర్తనల గ్రంథములో ఒక మాట అంటూ ఉంటాడు. 17వ కీర్తనని 14వ వచనం ఒకసారి చదువుతాం. 17వ కీర్తన, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము, నీవు నీ దానములతో నింపుచున్నావు, కుమారుడు కలిగి తృప్తి నొందుదురు, విడిచిపెట్టుదురు. చాలండి. ఏంటంటున్నాడు దావీదు భక్తుడు గారు? లోకుల చేతిలో నుండి. ఈ లోకులు ఎవరంటండి? ఈ జీవిత కాలంలో మాత్రమే పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షించుము అని దావీదు గారు మొరపెడుతున్నారు. అంటే ఇక్కడ లోకులు అంటే ఎవరంటే కేవలం ఈ జీవిత కాలంలోనే వారు పాలు పంపులు పొందినవారు కదండి. అంటే వారికి పరలోక రాజ్యంలో ఏమి లేదంట, పాలు పంపులు లేవు. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలో మాత్రమే పాలు పొందని ఈ లోకుల చేతిలో నుండి నన్ను రక్షించు ప్రభువా అని దావీదు భక్తులు మొరపెడతా ఉన్నారు. అంటే ఈ లోకులైన వారు ఎలా ఉన్నారంటే పాముల వలె వివేకముగా ఉన్నారు, కుయుక్తిపరులుగా, అత్యాసపరులుగా, వారి జీవితాన్ని మలుచుకోవడానికి, వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నవారుగా ఈ లోకులు అనేవారు ఉన్నారు. కానీ దావీదు భక్తుడు గ్రహించిన సత్యం ఏంటంటే ఆ లోకులకి కేవలం ఎక్కడ పాలు పంపులంట? ఈ జీవిత కాలంలో మాత్రమే పాలు పంపులు. కానీ పరలోక రాజ్యంతో వారికి ఎటువంటి సంబంధము కూడా లేదు. మరణం తర్వాత నిరంతరము జీవించే భాగ్యము వారికి లేదు అన్న సత్యాన్ని
దావీదు భక్తుడు ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాడు. ఈ లోకులైన వారు ఏ రీతిగా ఉన్నారంటే, పైన వచనాన్ని మనం గమనిస్తే 10వ వచనం కూడా చదవండి. 10వ వచనం నుంచి, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, గర్వముగా మాటలాడును, మా అడుగు జాడలను గుర్తుపట్టి చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు, చీల్చుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలెను ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే, అడుగు జాడలను సైతము గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుట్టుకొనిచున్నారని దావీదు భక్తులు అంటూ వారు ఎలా ఉన్నారంట, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలె. అంటే వారి కుయుక్తుల గురించి అక్కడ దావీదు భక్తులు స్పష్టంగా వర్ణిస్తున్నారు. అంటే లోకులు ఎలా ఉన్నారంట, తమ జీవితాన్ని అందంగా మలుచుకోవటానికి, తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, తమ పగ తీర్చుకోవటానికి, తమ అసూయలు తీర్చుకోవటానికి వారు ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నవారుగా ఈ లోకులైన వారు ఉన్నారంట. అందుకనే దావీదు భక్తులు వారందరి చేతిలోంచి నన్ను విడిపించు ప్రభువా అని దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఈరోజు మనం చూస్తే లోకులైన వారు మన ప్రక్కన ఉన్న క్రైస్తవేతరులు కావచ్చు, లేకపోతే క్రైస్తవ విశ్వాసంలోనే దేవుని అనుసరించని వారు కావచ్చు, ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారంటే కుయుక్తి పరులుగా, అత్యాస పరులుగా, అంటే తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని చిత్తాన్ని సైతం పక్కన పెట్టేవారుగా వారు ఉంటా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఎందుకు సిద్ధపరచుకున్నాడంట, మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంట, కేవలం ఈ జీవిత కాలంలో మాత్రమే పాలు పంపులు పొందడానికి ఈ లోకంలో మనల్ని పుట్టించలేదు, కానీ పరలోక రాజ్యంలో ఆ నిత్య స్వాస్థ్యంలో మనం పాలు పంపులు పొందుకోవాలని అసలు యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు కదండి. యేసుప్రభు నరావతారిగా ఈ లోకానికి దిగి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, కేవలం ఈ జీవిత కాలంలోనే మనం గతించిపోవటము ఆయన చిత్తము కాదు, కానీ పరలోక రాజ్యంలోనికి ఆయనతో పాటు వెళ్ళాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకని నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్పి, నేను స్థలంలో మీరు కూడా ఉండేలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని గొప్ప వాగ్దానాన్ని ఆయన మనకిచ్చారు. కాబట్టి ఇక్కడ మాత్రం పాలు పంపులు పొందుకోవడానికి ఆయన ఈ లోకానికి దిగిరాలేదు. కనుకనే పౌలు భక్తుడు ఏమంటాడు, ఒకవేళ ఇహలోకం కోసమే మనం యేసు ప్రభు యొక్క నిరీక్షణ ఉంచితే మన నిరీక్షణ బహు చెడ్డది. కానీ మనం దేని కొరకు నిరీక్షణ ఇచ్చామంట, పరలోక రాజ్యంలోని ఆ నిత్య జీవితం కోసము, ఆ నిత్య జీవం కోసము మనం ఈరోజు దేవుని పైన నిరీక్షణ ఉంచాం. కానీ కొన్నిసార్లు ఇహలోకంలో ఉండే దురాశలకు మనం లోనయ్యి మనం ఆ నిరీక్షణని విడిచిపెట్టి పాముల వల్ల వేగంగా మారిపోతూ, కుయుక్త పరులుగా మారిపోతూ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని మనం తెలియకుండానే జీవించేస్తూ ఉంటాం. అంటే దాని ద్వారా మనం ఏమైపోతున్నామంటే ఈరోజు దేవునికి మనము దూరం అయిపోతున్నాం కదండి. యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చిందే మనందరినీ ఆయనతో పాటు తీసుకువెళ్ళడానికి. కానీ మనం ఈరోజు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడవటం ద్వారా అసలు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి తాను అనుభవించిన శ్రమనంతా కూడా మనం ఏం చేస్తున్నామంట, వ్యర్థం చేస్తున్నాం. ఆయన శిలువ శ్రమను మనం ఏం చేస్తున్నామంట, వ్యర్థం చేస్తున్నాం. మనం పాపం చేసిన ప్రతిసారి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసిన ప్రతిసారి ఆయన మన కోసం చేసిన శిలువ త్యాగాన్ని మనము చులకనగా చూస్తూ దాన్ని వ్యర్థం చేస్తున్నామన్న విషయాన్ని గ్రహించుకోవాలి. యేసుప్రభు అంత రక్తాన్ని కాచి త్యాగం చేసి ఎందుకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ప్రాణం పెట్టారంటే, మనందరినీ కూడా నిష్కపటమైన మనస్సు కలిగిన వారుగా ఆయన చూడాలని ఆశపడతాం. నిష్కలంకులుగా, నిందారహితులుగా మనందరూ కూడా ఆయన ఎదుట నిలవబడాలని, మనం నిలవబెట్టుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బహుశా మనం ఒకవేళ ఈ లోకస్తులు చూసి, ఈ జీవిత కాలంలోనే పాలు పంపుకుంటున్నది ఈ లోకుల్ని చూసి వారి లాంటి జీవితాలు జీవించడానికి ఒకవేళ మన బ్రతుకుని ఏమైనా మార్చుకున్నామా, మన భక్తిని ఏమైనా విడిచిపెడుతున్నామా, మన ప్రవర్తనని ఏమైనా విడిచిపెడుతున్నామా అన్న విషయాన్ని ఈరోజు గ్రహించి మనం ప్రశ్నించుకోవాలి. ఇశ్రాయేలుని కూడా దేవుడు అన్ని జనుల మధ్యలోనికి ప్రవేశపెట్టి వారికి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీ ప్రవర్తనని మీరు కాపాడుకోండి, మీ భక్తిని కాపాడుకోండి. అన్ని జనుల మధ్యలో ఉన్నప్పటికీ వారి వల్ల మీరు ప్రవర్తించొద్దు, వారి ఆచారాలకు మీరు బానిసలవ్వద్దు, కానీ మీ భక్తిని, మీ విశ్వాసాన్ని, మీ ప్రవర్తనని, మీ జీవితం అంతటిని కూడా కాపాడుకోండి అని ఇశ్రాయేలుకు ముందుగానే దేవుడు ఆజ్ఞాపించారు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారంటండి, అన్ని జనుల ఆచారాలకి వారు
బానిసలైపోయారు. అన్ని జనుల జీవితానికి వారు ఆకర్షితులయ్యారు. వీరి వంటి జీవితము మనం కూడా జీవిస్తే తప్పేముంది, వీరిలాగా సంతోషంగా మనం కూడా జీవిస్తే తప్పేముందని చెప్పి అన్ని జనుల ఆచారాలకు వారు బానిసలయ్యి వారి జీవితానికి ఆకర్షితులయ్యి వారు పాములను వేగంగా మారిపోయి ఏం విడిచిపెట్టారంటే నిష్కపటమైన మనస్సును వారు విడిచిపెట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు ఇశ్రాయేలు చేశారు. అంటే తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్లు నేను పంపుచున్నాను కనుక మీరు నిష్కపటంగా జీవించడని యేసు ప్రభువు చెప్తే మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు గొర్రె వంటి స్వభావాన్ని విడిచిపెట్టి తోడేలు స్వభావాన్ని, అంటే తోడేలు తిరుగుబాటు కదండి, తోడేలులాగా తిరుగుబాటు చేసే వాళ్ళంగా మారిపోతున్నాం. కానీ గొర్రెల వలె మనము కాపరికి, మన ప్రధాన కాపరి యేసు ప్రభువారికి లోబడలేకపోతున్నాం. గొర్రె స్వభావాన్ని విడిచిపెట్టి తోడేలు స్వభావాన్ని ధరించుకొని మనం ఏం చేస్తున్నామంట, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నాం. ఇశ్రాయేలు కూడా తమ భక్తిని, తమ జీవితాన్ని, దేవుడు తమ కొరకు చేసిన కార్యాలన్నీ కూడా మర్చిపోయి అన్ని జనుల వలె ప్రవర్తించడం వారు ప్రారంభించారు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మార్గాల్లో వారు అడుగులు వేశారు. అందుకని దేవుని శిక్షకు వారు పాత్రులుగా మారిపోయారు. మనం కూడా ఈరోజు ఇశ్రాయేలు వల్ల ఏం చేస్తున్నామంట, అన్య జనుల వల్ల, అంటే ఇతరుల వల్లే మన జీవితాన్ని మనం మలుచుకోవాలనే ప్రయత్నంలో మనము కూడా కుయుక్తి పరులుగా, అత్యాస పరులుగా, అసూయ పరులుగా మనము మారిపోయి మన భక్తి జీవితాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నాం. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, ఎంతమంది హృదయాల్లో ఈరోజు అటువంటి మార్పు కలిగిందో అన్నది మనం ప్రశ్నించుకుంటే మరలా దేవుని చిత్తానికి లోనికి మనం అడుగులు వేయడానికి మనకి మార్గాన్ని దేవుడు సుగమం చేస్తాడు. ఇశ్రాయేలు ఏం గ్రహించలేదంటే అన్ని జనుల జీవితాన్ని చూసి ఆకర్షితులయ్యారు, వారి ఆచారాలకు వారు బానిసలయ్యారు. కానీ వాస్తవానికి అన్ని జనులు కేవలము ఈ జీవిత కాలంలోనే పాలు పంపిన కేవలం లోకులని వారు గ్రహించలేదు. అన్ని జనులు ఎవరంటండి, ఈ జీవిత కాలంలోనే పాలు పంపులు వారికి ఉన్నాయి, కానీ పరలోక రాజ్యంలో వారికి స్థానము లేదు అని ఇశ్రాయేలీయులు ఆ సత్యాన్ని గ్రహించకుండా వీరిలాగా మనం కూడా సంతోషంగా జీవించవచ్చు కదా అని వారి మార్గాల్లో అడుగులు వేస్తూ వారి ఆచారాలను పాటించారు. కానీ దావీదుకి ఇశ్రాయేలుకు ఉన్న వ్యత్యాసం ఏంటి అనంటే, ఇశ్రాయేలు సత్యాన్ని గ్రహించలేకపోయారు, కానీ దావీదు తన తలముచున్న శత్రువులు ఎటువంటి వారన్న సత్యాన్ని అతను స్పష్టంగా గ్రహించాడంట. వారికి కేవలము ఈ జీవిత కాలంలోనే పాలు పంపులు ఉన్నాయన్న సత్యాన్ని ఎవరు గ్రహించారంట, దావీదు గ్రహించాడు. ఆ సత్యాన్ని అతడు గ్రహించాడు కాబట్టి శత్రువులు తన తలముచున్నప్పుడు అతడు ఎంతో భయంకరమైన అపాయాలు గుండా, శోధనలు గుండా వెళ్లాల్సిన సమయంలో కూడా అతడు దేవుని చిత్తాన్ని జరిగించగలిగాడంటే, గొర్రె వల్ల తన యేసు ప్రభువుని వెంబడించగలిగాడంటే దానికి కారణం ఏంటంటే సత్యాన్ని దావీదు స్పష్టంగా గ్రహించాడు. ఒక నిరీక్షణకి అతను తావించాడు. ఏంటంటే వీరందరూ కూడా ఈ జీవిత కాలంలోనే పాలు పంపులు పొందినవారు, కానీ దేవుడు మరి విశేషంగా నన్ను పరలోక రాజ్యం నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడు. పరలోక రాజ్యంలో నాకు పాలు ఇవ్వటానికి ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నియమించుకున్న సత్యాన్ని గ్రహించి ఒక నిరీక్షణతో దావీదు శోధనలో, శ్రమలలో సైతము పక్కవారి జీవితానికి ప్రభావితము కాకుండా దేవుని చిత్తానుసరణ మార్గంలో అతడు అడుగులు వేయగలిగాడు. ఈరోజు మనము కొద్ది సమయం, కొద్ది కాలం దేవుని చిత్తంలో అడుగులు వేసిన తర్వాత మరలా మళ్ళీపోయి దేవునికి విరోధమైన మార్గంలో అడుగులు వేస్తున్నామంటే దానికి గల కారణం ఏంటంటే మనం నిరీక్షణకి ఎక్కడ కూడా చోటు ఇవ్వట్లేదు. ఈ జీవిత కాలంలోనే వారికి పాలు పంపులున్న విషయాన్ని మనము మర్చిపోయి, మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో మర్చిపోయి వారి జీవితాల చేత ప్రభావితమయ్యి వారి వలె జీవించడానికి దేవునికి వ్యతిరేకమైన మార్గంలో మనము పరుగులు తీస్తున్నాం. కానీ ఈరోజు దావీదు భక్తుడు మనందరికీ ఒక చక్కటి మాదిరిని అతడు ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అదే కీర్తనలో 15వ వచనంలో, వారందరూ ఆ రీతిగా ఉన్నారు, కానీ నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదును అంటా ఉన్నాడు కదండి. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను శోధనలో, అపాయాల్లో, ఆటంకాలలో సైతము అన్ని జనుల జీవితాన్ని చూసి, తన శత్రువుల జీవితాన్ని చూసి ఏమాత్రం కూడా ప్రభావితం కాకుండా నేనైతే ఎప్పటికీ నీతి గలవాడనే నీ ముఖ దర్శనాన్ని నేను చేస్తూనే ఉంటాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో ఆశను తీర్చుకుంటున్నట్టాను. అంటే సత్యాన్ని గ్రహించాడు కాబట్టి ఒక దృఢమైన నిర్ణయాన్ని తన జీవితంలో అతను తీసుకోగలిగాడు. ఏంటంటే దృఢమైన నిర్ణయం ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తంలోనే నేను అడుగులు వేయాలి, ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యాన్ని అనుసరించి నేను
జీవించాలి. ఏది ఏమైనప్పటికీ నా జీవితంలో ఎవరిని చూసి నేను ప్రభావితం కాకూడదు, కానీ నన్ను పరలోక రాజ్యం కొరకు ఎన్నుకున్న ఆ ప్రభువుకి నమ్మకంగా నేను జీవించి ఆ పరలోక రాజ్యంలో పాలు పంపులు పొందన్న ఒక దృఢ నిర్ణయాన్ని అతను తీసుకున్నాడు. కాబట్టి ఎవరి జీవితము కూడా అతన్ని ప్రభావితము చేయలేకపోయిందంట. మనము పక్కవాడిని చూసి అప్పటికప్పుడే ప్రభావితము అయిపోతూ ఉంటుంది కదండి. క్షణాల్లో మన ఆలోచనలు, తలంపులు మారిపోతూ ఉంటాయి. ఎవరితో చిన్న మాట మాట్లాడితే అబ్బా వారి జీవితము ఎంత బాగుందో, మళ్ళీ ముందడుగులు వేయగానే మరలా వారి జీవితం నచ్చుతుంది, వారి లైఫ్ స్టైల్ నచ్చుతుంది, వారి జీవన విధానం నచ్చుతుంది. అలా ముందడుగులు వేస్తూనే ఉంటాం. ఎవరెవరినో మనం కలుస్తుంటాం. అనేకమైన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, అనేకమైన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, ఎవరెవరితోనో మాట్లాడినప్పుడు, ఎవరెవరి జీవితాల్లో చూసి మనం ఇన్స్పైర్ అయ్యి వారి వల్లే నేను జీవిస్తే బాగుంటుంది కదా, వారి వల్లే జీవించాలని, నా అలవాట్లు మార్చుకోవాలని, నా భక్తి జీవితాన్ని మార్చుకోవాలని చెప్పి చాలాసార్లు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, నిర్ణయాలు మనము తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఈరోజు ఎవరి జీవితాలని కూడా మనము, ఎవరి జీవితాలని బట్టి కూడా మనం ఏమవ్వకూడదంట, ప్రభావితము అవ్వకూడదు. ఎందుకంటే మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడనే సత్యాన్ని ఎప్పుడు కూడా మనం తలపోస్తూనే ఉండాలి. ఏ సత్యం అంటది? నన్ను పరలోక రాజ్యం వరకు దేవుడు ఎన్నుకున్నాడు, పరలోక రాజ్యంలో నాకు పాలివ్వటానికి ఆయన నన్ను నియమించుకున్న సత్యాన్ని మనం ఎల్లవెల్లా తలపోయాము. ఎందుకంటే ఆ సత్యాన్ని మర్చిపోతే ఖచ్చితంగా ఎవరో ఒక సావాసంలో మనం పడిపోయి వారి వల్లే జీవించడానికి మనము తప్పుడు మార్గంలో నడిచే ప్రమాదము ఉంది. కనుక మనము దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడన్న విషయాన్ని ఎల్లప్పుడూ గ్రహిస్తూ, దాన్ని స్మరించుకుంటూ, దాన్ని ధ్యానిస్తూ సత్య మార్గంలో, దేవుని చిత్తానుసరణ మార్గంలో అడుగులు వేయడానికి మనము ఇష్టపడాలి. నిష్కపటమైన మనస్సును ఏమాత్రం కూడా మనము విడిచిపెట్టకూడదు. వివేకంగా ఉంటూనే నిష్కపటమైన మనస్సును మనం ఏం చేయాలంట? కాపాడుకో. నిష్కపటమైన మనస్సు గల వారిని దేవుడు ప్రేమిస్తాడు. అందుకని నతానియేలు వస్తున్నప్పుడే యేసుప్రభు నతానియేలును దూరం నుంచి చూసి ఏమన్నారంట? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని హృదయంలో ఎటువంటి కపటము కూడా లేదు అని చెప్పి నతానియేలుని గురించి యేసుప్రభు ఒక బలమైన సాక్ష్యాన్ని ఇచ్చారు. అంటే నిష్కపటమైన మనస్సు గల వారిని ఆయన ప్రేమించే దేవుడు. కానీ రోజు క్రైస్తవ విశ్వాసులు అందరూ ఎలా ఉన్నారంటండి? పైకి నిష్కపటంగా మొహాలు పెట్టుకొని కనపడతారు, కానీ హృదయంలో అందరికీ ఏముంటుందంటే ఈరోజు కపటమైన ఆలోచనలు, కపటమైన మనస్సు, కపటమైన నడవడిక, కపటమైన ప్రవర్తన కలిగి నడుచుకుంటున్నామండి. కానీ ప్రతి ఒక్క నడవడికని, ప్రతి ఒక్క ఆలోచనని కూడా దేవుడు ఈరోజు చూస్తున్నాడు. నా వాక్యము రెండంచుల ఖడ్గమై సజీవమై బలము కలదే, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు. అదేం చేస్తుందంట? హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అని అంటే మన హృదయంలో కలిగే ప్రతి కపటమైన ఆలోచన ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు కదా. ప్రతి కపటమైన ఆలోచన, ప్రతి కపటమైన తలంపుని దేవుడు ఈరోజు చూస్తున్న విషయాన్ని మనం గ్రహించాలి. కానీ మనము పైకి కపటముగా లేకుండా నిష్కపటంగా మనము ఒక స్మైలీ ఫేసులతో కనపడతాం, చక్కగా నవ్వుముఖాలతో కరకరలాడుతూ కనపడతాం, కానీ లోపల మనకుంటే కాబట్టి అసలు ఎవరికి కూడా ఉండదు కదండి. అని దేవుడు మన హృదయాలను ఎరిగిన దేవుడు, నిష్కపటమైన మనస్సు గలవారిని ఆయన ప్రేమించే దేవుడు. అందుకని నతానియేలును అంతగా దేవుడు గణపరిచాడు. ఇతనిలో ఏ కపటము కూడా లేదు అని చెప్పినప్పుడు బోధకుడా, నన్ను నీవు ఎలాగో ఎరుగుదు అని చెప్తే, నేను ఆ అంజురపు చెట్టు క్రింద నేను చూసిందని నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు నీకు నేను కనపరుస్తానని చెప్పి తన శిష్యుడుగా నతానియేలును దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే నతానియేలులో ఏం లేదంట? కపటము లేదు. కపటము లేని వారు, నిష్కపటమైన మనస్సు గల వారిని ఆయన ప్రేమించే దేవుడిగా ఉన్నాడని ఈరోజు మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి దేవుని దృష్టిలో ఎంతో గొప్ప విలువ ఉన్నది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారికి, దేవుని చిత్తాన్ని జరిగించే వారికి మనుషులు వెళ్ళకపోవచ్చు, కానీ ఎవరిస్తారంట విలువ? దేవుడు వారిని ఖచ్చితంగా ఆయన విలువిస్తాడు. కాబట్టి ప్రక్కవారి జీవితాలను చూసి మనం ప్రభావితం అవ్వడం మానేసి దేవుని చిత్తంలో అడుగులు వేయడానికి మనము ప్రయత్నించాలి. లూకా రాసిన సువార్తలో మనం చూస్తే ఒక స్త్రీ అంటా ఉంటుంది. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 27వ వచనం నుంచి ఒకసారి చదువుతామా? లూకా. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా
ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పాను. ఏమంటుందంటే ఆ స్త్రీ యేసుప్రభుని పరిశుద్ధ బోధలకు, యేసుప్రభుని నీతి బోధలకు ప్రభావితమైన ఆ స్త్రీ ఏమంటుందంట, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని ఎలా చెప్పిందంట, కేకలు వేసి మరి ఆమె చెప్పిందంట. అంతగా యేసుప్రభుని బోధలకు ఆమె ప్రభావితమయ్యి ఆమె ఎంతో గొప్పగా తల్లి అయిన మరియను అక్కడ కొనియాడుతుంది. కానీ యేసుప్రభు ఏమంటారు, అవును కానీ దేవుని వాక్యము మీద దాన్ని గైకొన్న వారు మరి ధన్యులు అని చెప్పి సాక్ష్యం ఇచ్చారంటే యేసుప్రభు. అంటే ఎంత గొప్ప ధన్యతని ఈరోజు ఒక సామాన్యునికి దేవుడు అనుగ్రహిస్తున్న విషయాన్ని మనం గ్రహించాలి కదా. మరియ ధన్యురాలే, అవును కానీ అని చెప్పి, కానీ నా వాక్యం విని అనుసరించేవారు మరి ధన్యులు, నా చిత్తాన్ని అనుసరించి నడుచుకునేవారు మరి ధన్యులు, మరి భాగ్యవంతులని యేసుప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎవరెవరి స్థానంలోనో మనం ఉంటే బాగుండు అని కోరుకోవటం మానేసి మనంతటా మనం ఏం చేయాలంటే మన భక్తిని మనము కాపాడుకోవాలి. మన మట్టుకు మనము భక్తి కలిగి ఉండాలి. మనము దేవుని చిత్తానుసార మార్గాల్లో అడుగులు వేయటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మరియ స్థానంలో కూడా ఆ కాలంలో ఎంతోమంది ఉండాలని కోరుకున్నారు కదండి. మరియ ఏంటి, యేసుప్రభునికి జన్మనిచ్చిన ఒక గొప్ప స్త్రీ. మరియను నిజంగానే దేవుడు ఎన్నుకున్నాడు ఈ లోకానికి రావటానికి. మరియను నిజంగానే ఏర్పరచుకున్నాడు. మరియకి ఎంతో ధన్యతనిచ్చాడు. ఇది మొదలుకొని అన్ని ధర్ముల వారు కూడా నన్ను ధన్యురాలని అంటారని మరియ తనంతట తన గురించి సాక్ష్యం ఇచ్చుకుంది. నిజంగా మరియ ధన్యురాలే. మనం కూడా ఈరోజు ఆమె ధన్యతల గురించి జ్ఞాపకం చేసుకుంటాము. కానీ ఈరోజు మనం ఆలోచన చేస్తే మరియను దేవుడు ఎన్నుకొని ఆమెకు ధన్యత అనుగ్రహించాడు. అయితే మనకి కూడా అదే ధన్యతను ఈరోజు అనుగ్రహిస్తున్నట్టు. ఎప్పుడంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చడానికి పూనుకున్నప్పుడు, అంతే ధన్యతను మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని మనము నిర్లక్ష్య పెడుతున్నాం కదా. అంటే మనము ఆ వాక్యాన్ని నిర్లక్ష్య పెడితేనే కదా నిజంగా మనం తప్పుడు మార్గాల్లో అడుగులు వేసేది. కానీ యేసుప్రభు ఏమన్నారు, మరియ ధన్యురాలే, కానీ ఆమె వంటి ధన్యత ఎవరికి లభిస్తుందంట, ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకునే వారికి కూడా అదే ధన్యత నేను ఇస్తాను, వారు కూడా అంతే ధన్యులని చెప్పి ఆ స్త్రీతో యేసుప్రభు చెప్పారు. అంటే ఆ స్త్రీకి ఒక నిరీక్షణ కలిగి ఉంటుంది. యేసుప్రభు చెప్పిన ఆ మాటలు విన్న పర్యంతము ఓహో, అయితే నేను కూడా ఈ ధన్యతను పొందుకోవటానికి నాకు కూడా అవకాశం ఉందన్నమాట అని చెప్పి ఆ స్త్రీకి కూడా ఒక నిరీక్షణ కలిగింపజేసే మాటలు యేసుప్రభు తెలియజేస్తారు. ఈరోజు మనము ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదివిన మనము ఈ ధన్యత ప్రతి ఒక్కరికి ఆపాదించబడుతుందని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతూ వక్రమైన మార్గంలో ఎంతసేపు ఈ లోక ఆశలు నెరవేర్చుకోవడానికి మనము పరిగెడుతున్నాం. వారి స్థానంలో వీరి స్థానాల్లో ఉంటే బాగుండని చెప్పి మనం అనుకుంటున్నాం. వారి వంటి జీవితాలు మనం కోరుకుంటున్నాం. ఎదుటి వారి వల్లే బ్రతకాలని మనం కోరుకుంటున్నాం. నీ పొరుగు వారి దగ్గర ఏది కూడా నువ్వు ఆశించవద్దని దేవుని ఆజ్ఞ తెలియజేసిన వారి వంటి జీవితాలు, వారి వంటి జీవన విధానం, అంటే వారి వంటి ఆస్తులు, లేకపోతే ఇంకా అనేకమైన కోరికలు మన జీవితాల్లో ఉంటాయి కదండి. ఎదుటి వారి వల్ల నా బ్రతుకుంటే ఈరోజు నేను ఈ రీతిగా, కొన్నిసార్లు మన హృదయాలు ఏమనిపిస్తుంది, అబ్బా వారి వల్ల నా జీవితం ఉంటే ఈరోజు నాకు ఇంత బాధలు తప్పేవి. ముఖ్యంగా ఆడవాళ్ళకి, స్త్రీలకి ఏమనుకుంటారు, అబ్బా వారి వంటి జీవన విధానం, వారి వంటి ఆస్తిపాస్తులు, లేకపోతే వారి వంటి ఇంకా సంథింగ్ నా జీవితంలో ఉంటే అబ్బా ఈరోజు నేను కన్నీరు కార్చాల్సిన అవసరం నాకు అసలు ఉండేదే కాదు అనుకుంటాం. అని దేవుడు మనకున్న జీవితంలో, మనకున్న స్థానంలో మనకి ధన్యతను ఈరోజు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఎప్పుడంటే మనము సత్యాన్ని గ్రహించి ఆయన వాక్యాన్ని అనుసరించిన వారికి జీవితంలోనే పాలుపత్తులు ఉన్నాయనే సత్యాన్ని మనం గ్రహించి మన విశేషంగా పరలోక రాజ్యంలో కూడా దేవుడు పాలు ఇస్తున్నాడు, నియమిస్తున్నాడని గ్రహించి మనము ఆయన మార్గంలో అడుగులు వేసినప్పుడు ఎంతో ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఏమయ్యామంటే అత్యాస పరులుగా మనము మారిపోయి, కుయుక్తి పరులుగా మారిపోయి, పాముల వివేకంగా ఉంటూనే పావురాల వల్ల నిష్కపటమైన మనస్సును మనం విడిచిపెట్టి వక్రమైన మార్గంలో అడుగులు వేస్తూ ఉన్నాం.
మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో 2 రాజుల గ్రంథంలో గెహజీ, ఎలీషా సేవకుడైన గెహజీ అనే వ్యక్తి మనకి కనబడతాడు. ఈ గెహజీ ఏం చేశారంట, నయమాను తనకి స్వస్థత కలిగినప్పుడు ఎలీషాని ఎంతగానో కానుకలు తీసుకోమని బ్రతిమలాడతాడు, వేడుకుంటాడు, బలవంతం చేస్తాడు. అయినప్పటికీ ఎలీషా వాటిని తిరస్కరించిన సమయంలో గెహజీ, అయ్యో నా యజమానుడికి మనస్సు లేదు, కానీ నేను వెళ్ళి ఆ కానుకలను, ఆ బంగారాన్ని, ఆ వస్త్రాలన్నింటినీ కూడా తీసుకోవాలని చెప్పి గెహజీ పరుగున అతని వెనకాల వెళ్ళి నయమానిచ్చే కానుకలన్నీ కూడా ఎలీషా తీసుకోవడానికి బదులు అతను తీసుకుంటాడు కదండి. ఈ గెహజీని ఎలీషా ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి 5వ వచనం, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనము. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎట్లను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నైవారణకు కలిగిన కుష్టు నీ సంతతికి సర్వకాలము చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి బయటికి వెళ్ళెను. ఏంటంటే వెండి బంగారాలు, దాసీలను, వస్త్రాలను సంపాదించుకున్నది ఇది సమయమా అని చెప్పి ఎలీషా గెహజీని, తన సేవకుడైన గెహజీని అడుగుతూ ఉన్నాడు. వాస్తవానికి గెహజీ హృదయంలో ఏం పుట్టిందంట? అత్యాశ పుట్టింది. అసలు మహాప్రవక్త, గొప్ప దైవజనుడిని ఎలీషా కింద సేవకుడుగా పనిచేసే గెహజీ హృదయంలో ఒక అత్యాశ కలిగింది. అంటే వివేకంగా, కుయుక్తిపరుడిగా వ్యవహరించే క్రమంలో నిష్కపటమైన మనస్సును అతడు విడిచిపెట్టేశాడు కదండి. ఏం చేస్తున్నాడంటే, నా యజమానుడికి ఎలాగో మనస్సు లేదనుకుంటున్నాడంటే. పైన వచనంలో 20వ వచనంలో అతను చూస్తే మనం అతను ఏమనుకుంటున్నాడంటే, దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహజీ ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు మనస్సు లేకపోయినా కానీ జీవముతోడు పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని, చాలని ఏదైనా నువ్వు తీసుకోదు, నా యజమానుడికి ఏమి లేదంట, మనస్సు లేదంటే, నా యజమానుడికి తెలివితేటలు లేవు, నా యజమానుడికి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకునే మనస్సు లేదు, కానీ నేను నా భవిష్యత్తు కోసం ప్రణాళికను సిద్ధపరచుకుంటాను, నేను తెలివి కలిగి, వివేకము కలిగి వ్యవహరిస్తాను, నేనైనా అతడు ఇచ్చే బహుమానాలను ఏదో ఒక రూపంలో తీసుకుంటానని చెప్పి పరుగున ఆసక్తితో అతడు వెనకాల వెళ్ళి ఎలీషా పేరట అతడు ఆ బహుమానాలన్నీ కూడా గెహజీ తీసేసుకున్నాడంట. గెహజీ ఎందుకు ఆ బహుమానాలు తీసుకున్నాడంటే, భవిష్యత్తులో ఒక చక్కటి, సుఖవంతమైన, విలాసవంతమైన జీవితం నేను గడపవచ్చు, చక్కగా సుఖాలను అనుభవించవచ్చు, అతను ఇచ్చే కానుకలు నేను తీసుకొని నేను దక్కించుకుంటే నేను నా కుటుంబం సుఖముగా జీవించవచ్చు, విలాసవంతంగా బ్రతకొచ్చు, భవిష్యత్తు కొరకు నేను ఒక ప్రణాళిక వేసుకుంటానని చెప్పి ఆలోచనతో అతడు అక్కడి నుంచి నయమాను వెనకాల పరిగెత్తుకొని వెళ్ళాడంట. అయితే ఎటువంటి జీవితాన్ని అతడు ఆశించాడు, చివరికి ఏమి గెహజీకి దక్కిందంటే, ఒక భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళిక వేసుకొని అతడు ఇచ్చే కానుకల ద్వారా సుఖంగా జీవించవచ్చు అని అనుకున్నాడు. కానీ ఎటువంటి జీవితాన్ని ఆశించిన గెహజీకి చివరికి ఏం దక్కిందంటే, అతనికి, అతని కుటుంబానికి ఏమి ఇచ్చాడంటే శాపము. వెంటనే నీకు, నీ కుటుంబానికి సర్వకాలం, అది కూడా ఎప్పుడంటే ఎంతకాలం వరకు అంటే చాలా స్పష్టంగా ఎలీషా అక్కడ చెప్తూ, సర్వకాలము కుష్టు రోగము సర్వకాలము అంటియుండును గాక అని చెప్పాడు. అంటే అతనికి, అతని కుటుంబానికి కుష్ఠరోగం ఇవ్వటమే కాకుండా అది కూడా ఎప్పటి వరకు అంటే సర్వకాలము, సదాకాలము అతనికి, అతని సంతతికి కుష్ఠరోగం వ్యాపించిందంట. అంటే ఎటువంటి జీవితాన్ని అతడు ఆశించాడు, చివరికి ఎటువంటి జీవితాన్ని అతడు జీవించాల్సిన అవసరత ఏర్పడింది. బహుశా నయమానిచ్చే కానుకలు తీసుకొని నా జీవితాన్ని ఈ రీతిగా తీర్చిదిద్దుకుంటాను, సరిదిద్దుకుంటానని చెప్పి ఎంతో గొప్ప ప్రణాళిక వేసుకొని నయమాన వెనకాల అతను పరిగెత్తు ఉండవచ్చు కదండి. కానీ ఏదో ఊహించుకొని వెళితే అతని జీవితం ఏమైపోయిందంట, కుష్ఠరోగంతో శేష జీవితం అంతా గడపాల్సిన దుస్థితి గెహజీకి, అతని కుటుంబానికి కలిగిందంట. అంటే ఈరోజు జీవితం కోసం గొప్ప గొప్ప ప్రణాళికలు వేసుకునే క్రమంలో కుయుక్తిపరుడుగా మారిపోయి మనం ఏం చేస్తున్నామంట, పావురాల వల్ల నిష్కపటంగా జీవించడం మనము మర్చిపోతూ ఉన్నాము.
ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పాముల వలె వివేకంగా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ పావురాల వలె మనం ఎలా ఉండాలంట? నిష్కపటమైన మనస్సు కలిగి ఉండాలి. అత్యాసపరులుగా, కుయుక్తిపరులుగా మనం మారిపోవడానికి వీలు లేదు. దేవుడు అటువంటి మనస్సును, అటువంటి హృదయాలను ఎంత మాత్రం కూడా ఆయన అంగీకరించే దేవుడు కాదు. గెహజీ ఆ రీతిగా కుయుక్తిగా ఒక దైవజనుడి దగ్గర సేవకుడుగా పనిచేస్తున్నప్పటికీ ఎంతో అత్యాశతో, కుయుక్తితో అతను ఎలీషా అడుగుతున్నాడని అబద్ధము చెప్పి మరి నయమాను వద్ద కానుకలన్నీ కూడా తీసేసుకున్నాడు. అంటే ఈరోజు కుయుక్తిపరులుగా మనం ఎన్ని పాపాలు చేస్తున్నామో కూడా ఈరోజు మనం గ్రహించుకోవాలి. గెహజీ తన పరిధిలో తన ఒక పాపం చేశాడు. ఈరోజు మనకు ఇవ్వబడిన పరిస్థితులు వేరు, మనకు ఎదురయ్యే పరిస్థితులు వేరు, మనకు ఎదురయ్యే ఆ సందర్భాలు వేరు. అయితే ఆ సమయాల్లో మనం ఎలా వ్యవహరిస్తున్నాం? ఎప్పుడైనా అత్యాశకి మనము తావిస్తున్నాము? ఎప్పుడైనా కుయుక్తికి మనము తావిస్తున్నామా? నిష్కపటమైన మనస్సును విడిచిపెట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా అడుగులు వేస్తున్నామన్న విషయాన్ని ఖచ్చితంగా మనం గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళలేకపోతే ఖచ్చితంగా దేవుని శిక్షావిధికి మనము పాత్రలమవుతాము. కానీ దేవుని వాక్యాన్ని అనుసరించే వారు ఎలా ఉంటారంట? నిరంతరము వారు జీవిస్తూనే ఉంటారు, నిరంతరము నిలిచినే ఉంటారని చెప్పి వాక్యం మనకు ఒక చాలా నిరీక్షణ కలుగజేస్తుంది. ఈ నిరీక్షణ చేసే మాటల ద్వారా మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, గడ్డి ఎండిపోను కానీ, పువ్వు వాడిపోను కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని చెప్పబడిన రీతిగా ఆయన వాక్యాన్ని అనుసరిస్తే మనము కూడా ఈ భూమి మీద సదాకాలం మనము జీవిస్తూనే ఉంటాం, నిరంతరము జీవిస్తూనే ఉంటాం. అలా మనల్ని నిరంతరము జీవింప చేయటానికి, ఆయనతో కూడా పరలోక రాజ్యంలో మనల్ని ఉంచటానికి యేసు ప్రభువు లోకానికి శరీరధారిగా దిగి వచ్చారు. ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి ఎవరిని పంపించారంట? బాప్తిస్మం ఇచ్చు యోహానుని. ఈరోజు చదవబడిన లేఖన భాగంలో లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 76వ వచనం నుంచి మనం చదివితే జకర్యా కొన్ని మాటలు చదవండమ్మా. 76 ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో నుండెను. జకర్యా తండ్రి జకర్యా స్వయంగా తన కుమారుడు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువని చెప్పి యోహాను గురించి జకర్యా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే యోహానికి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే, రావటమే ఎలా వచ్చంటే భూమి మీదకి సర్వోన్నతుని ప్రవక్తగా పంపించబడ్డాడు. రావటమే ప్రభువు మార్గాన్ని సిద్ధపరిచే ఒక దూతగా అతడు పంపించబడ్డాడు కదండి. మనం చూస్తే పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడిగా బాప్తిస్మ యోహాను అన్నట్టు గ్రంథకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే రావటమే ఎంతో గొప్ప స్థానంతో ఈ లోకానికి బాప్తిస్మ యోహాను ప్రవేశపెట్టబడ్డాడు. అంతనే స్త్రీలు కరిన వారిలో అతనికంటే గొప్పవాడు లేడు అని యేసుప్రభువు ఎందుకు సాక్ష్యం ఇచ్చారంటే, రావటమే ఒక గొప్ప స్థానంతో అతని లోకానికి ప్రవేశపెట్టబడ్డాడు. ఒక ప్రవక్తగా, సర్వోన్నతుని ప్రవక్తగా, ఆయన మార్గాన్ని సిద్ధపరిచే దూతగా ఈ లోకానికి బాప్తిస్మ యోహాను వచ్చాడు. అయితే ఈ క్రమంలో అతడు ఎంతో ఉన్నత స్థానంలో ఈ లోకానికి ప్రవేశపెట్టబడినప్పటికీ అతడు నిష్కపటమైన మనస్సుతోనే అతడు పరిచర్య చేశాడు. అత్యాశకి, కుయుక్తికి, వేటికి కూడా లోనవలేదు. ఎవరి జీవితాన్ని చూసి అతడు ప్రభావితము కాలేదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదన్న మాటలో యోహాను యొక్క నిష్కపటమైన మనస్సు ఏంటో మనకి స్పష్టంగా
అర్థమవుతుంది. ఎంతోమంది తోడేళ్ల వంటి మనుషుల మధ్యన బోధించవలసిన అవసరత ఏర్పడినప్పటికీ, ఎంతోమంది తోడేళ్ల వంటి రాజుల ఎదుట హెచ్చరించి ప్రకటించవలసిన అవసరత ఏర్పడినప్పటికీ వారందరి ఎదుట అతను ఎలా ప్రకటించాడంటే ధైర్యంగా సత్యాన్ని వారి ఎదుట ప్రకటించాడంట. కానీ ఎప్పుడు ఎవరి జీవితాలు చూసి అతడు ప్రభావితము కాలేదు. అతను తన స్థానాన్ని ఎప్పుడు కూడా కాపాడుకున్నాడు. ఎందుకంటే ఎందు నిమిత్తము తాను పంపబడ్డాడో తెలుసు. మరలా తన పని ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో కూడా బాప్తిస్మం యోహానుకి స్పష్టంగా తెలుసు కదండి. ఎందు నిమిత్తం పంపించబడ్డాడో మరలా ఎక్కడికి వెళ్ళవలసిందో పని ముగిసిన వెంటనే అతనికి స్పష్టంగా తెలుసు. యోహాను తన పని ముగిసిన మరుక్షణము అతను చేసిన గొప్ప పని ఏంటంటే తనంతట తానుగా ప్రక్కగతడు తప్పుకున్నాడు కదండి. ఎంత గొప్ప త్యాగం యోహాను చేసింది. ఎవరు కూడా వచ్చి పక్కకు తప్పుకోమని యోహానికి ఎవరు కూడా సలహా ఇవ్వలేదు. యేసుప్రభువు వచ్చి నువ్వు పక్కకు తప్పుకోబోయని చెప్పి యేసుప్రభువు కూడా చెప్పలే. బాప్తిస్మం యోహాను తనంతటా తానుగా అతని పని ముగిసిన మరుక్షణము, అతని పరిచర్య ముగిసిన మరుక్షణము తనంతటా తానుగా ఈరోజు ఏం చేశారంట, ప్రక్కకి తప్పుకొని ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి దగ్గర ఇంతటితో నా పరిచర్య ముగిసిపోయిందని తనంతట తానుగా ప్రక్కకు తప్పుకున్నాడు. ఈరోజు ఎంతమంది ఇటువంటి మాదిరి కలిగి జీవిస్తూ ఉన్నారు. పని ముగిసిన వెంటనే ప్రక్కకు తప్పుకునే తత్వము చాలా మందిలో ఈరోజు లేదు కదండి. పని ముగిసిన వెంటనే యోహాను ఏం చేశారంట, పక్కకి తప్పుకున్నాడు. ఒక సర్వోన్నతిని ప్రవక్తగా పంపించబడ్డాడు. ఆయన మార్గాన్ని సిద్ధపరిచే దూతగా పంపించబడ్డాడు. అయినప్పటికీ యేసుప్రభువుని రాక చూసిన మరుక్షణము ఇక నా పరిచర్య ఇంతటితో ముగిసింది కాబట్టి ఆయన మాత్రమే హెచ్చాలి, నేను ఇక్కడితో ముగిసిపోయింది నా చరిత్ర అని చెప్పి తనంతట తానుగా ప్రక్కగా అతడు తప్పుకున్నాడు. యోహాను చేసిన గొప్ప త్యాగం. అందుకని స్త్రీలు కరిన వారిలో అతనికంటే గొప్పవాడు లేడు అని యేసుప్రభువు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారంట. కానీ ఈరోజు స్థానాల కోసము మనం ఏం చేస్తున్నాము, కలహాలు, గొడవలు, కొట్లాటలు కదండి. పని ముగిసిన వెంటనే పక్కకి తప్పుకునే ఆలోచన ఈరోజు మానవుల హృదయాల్లో లేదు. ఎంతసేపు స్థానాల కొరకు, ఆధిక్యతల కొరకు, అన్నిటి కొరకు ఈరోజు మానవులు ఏం చేస్తున్నారంట, ఒకరితో ఒకరు కలహాలు పడుతున్నారు, గొడవలు పడుతున్నారు. నిష్కపటమైన మనస్సును విడిచిపెట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. కానీ యోహాను హృదయంలో ఎంత కూడా కపటాన్ని మనము చూడము కదండి. ఇంకొంతకాలము పరిచయం చేయాలి, ఇంకొంతకాలం నేను ఇంకా పేరు పొందుకోవాలి, ఇంకొంతకాలం ఈ ఘనత నాకు ఉంటే బాగుండన్న ఆలోచన కూడా కనీసం తన హృదయంలో రాలేదండి. అంటే ఎంత నిష్కపటమైన మనస్సు కలిగి అతడు పరిచయం చేశాడో అర్థమవుతుంది. అంటే ఎక్కడ వరకు తన పరిధిని అతడు గ్రహించి అక్కడతోనే అతడు వెనక్కి తప్పుకున్నాడు, పక్కకు తప్పుకున్నాడంట. అంటే ఈరోజు మనము చూస్తే కొన్నిసార్లు మన హృదయంలో ఇటువంటి నిష్కపటమైన మనస్సు మనం కలిగి ఉండదు. కపటము కలిగి మనం ఎంతసేపు మనుషుల మీద కపటమైన ఆలోచనలతోనే మనం ఆలోచిస్తూ దేవుని రూపంలో సృష్టించబడిన సాటి మనిషిని మనం ఏం చేస్తున్నామంట, ద్వేషిస్తున్నాం. అందరూ కూడా ఎవరి రూపం అంటండి, అందరూ కూడా దేవుని రూపంలో సృష్టించబడిన వారు. ప్రతి ఒక్కరిని దేవుడు తన రూపంలో ఎంతో ఆశతో సృష్టించుకున్నాడు. మన రూపాన్నే దేవుడు మన పొరుగు వారికి కూడా ఇచ్చాడు. మనది దేవుని రూపం అయితే మన పొరుగు వారికి కూడా ఎవరి రూపం అంట, దేవుని రూపం. కానీ ఈరోజు దేవుని రూపంలో సాటి వ్యక్తిని మనం ద్వేషిస్తూ మనం ఏం చేస్తున్నామంట, నిష్కపటమైన మనస్సును విడిచిపెట్టి మనం కుయుక్తిపరులుగా మారిపోతున్నాం. దేవుని చిత్తానికి మనము వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నాం. అని బాప్తిస్మం యోహాను జీవితాన్ని మనం గమనిస్తే నిష్కపటమైన పరిచర్య జీవితకాలం అంతా చేశాడు. తన పని ముగిసినప్పుడు తనంతట తానుగా ప్రక్కకి తప్పుకున్నాడంట. అతని వంటి జీవితాన్ని ఈరోజు మనం నిష్కపటమైన జీవితాన్ని జీవించగలిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృపను మన జీవితాల్లో మనము పొందుకుంటాం. అతను గొప్ప హతసాక్షిగా మారాడు. అంటే చెరసాల్లో అతని తల తెగ నరకబడింది కావచ్చు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు అతనికి ఏమిచ్చాడంట, నిత్య స్వాస్థ్యాన్ని, నిత్య రాజ్యాన్ని అతని కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. మనమైతే ఇహలోకంలో పాలు పంపుల కోసం మనము తాపత్రయ పడిపోతూ ఉంటాం. కానీ పరలోక రాజ్యంలో అసలు నా పేరు ఉందా లేదా అని కూడా మనం కొన్నిసార్లు అస్సలు ఆలోచించగలం. జీవగ్రంథంలో మన పేరు లేకపోతే మనం ఎక్కడ ఉండమంట, అసలు పరలోక రాజ్యంలో మనకు ఉండే స్థానము, అర్హత ఏమాత్రము లేదు. ఎక్కడ ఉన్నాయో లేదా నా పేరు చూసుకుంటాం కదండి. చాలామంది కాపించి ఉంటుంది, నా పేరు ఇక్కడ చదవబడిందా లేదా, నా పేరు ఇక్కడ ఉందా లేదా. అసలు జీవగ్రంథంలో ఈరోజు మన పేరు ఉందా లేదా అన్నది అసలు ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే మనం ఏమైపోతాం. ఒకవేళ జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే మనం ఎక్కడంటే మనకి ఏరో అడ్రస్
నరకమే. అగ్నియారుని పురుగు చావని నరకంలో మనం యుగ యుగాలు కూడా కాలిపోవలసింది. కానీ ఈరోజు ఈ లోక సంబంధమైన పేర్లు ఇక్కడ మనము వ్రాయబడ్డాయా లేదా, ఇక్కడ మనం పరిగణించబడుతున్నామా లేదా అన్నది మనం చూస్తున్నాం. కానీ అసలు జీవగ్రంథంలో నా పేరుందా? పరలోక రాజ్యంలో నాకు పాలు పంపులు ఉన్నాయా? నిత్య రాజ్యం కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా? నేను పిలువబడిన వారిలో ఉన్నానా? ఏర్పరచబడిన వారిలో కూడా ఉన్నానా అన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం, ఆలోచించలేకపోతున్నాం. పిలువబడిన వారంగా మాత్రమే ఉంటే మనం ఇక్కడే ఉండిపోతాం. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎక్కడ ఉన్నారంట? ఏర్పరచబడిన వాళ్ళు ఆ కొందరి జాబితాలో మనము చేరవలసిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలంలోనే పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నన్ను విడిపించయ్యా అని చెప్పి అంటున్న దావీదు భక్తుల్ని ఆ సత్యాన్ని గ్రహించినట్టుగా మనం ఈరోజు సత్యాన్ని గ్రహించాలంటే ఈ జీవిత కాలంలోనే పాలు పంపులు పొందడానికి లోకంలోనికి మనం రాలేదు. ఇంత ప్రయాస, ఇంత శోధనలు, ఇంత అపాయాలు, ఇంత కష్టాలు, ఇంత ప్రయాస మనము కేవలం ఈ జీవిత కాలంలో పాలు పంపులు పొందుకోవడానికి అనుభవించట్లేదు. కానీ పరలోక రాజ్యంలో పాలు పంపులు పొందుకోవడానికి మనం ఇవన్నీ కూడా అనుభవించవలసిన అవసరత ఉన్నది. కాబట్టి ఈ సత్యాన్ని మనము గ్రహించినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ముందడుగులు వేయగలుగుతాం. పత్రికా పాఠాన్ని ఒకసారి మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి భయభక్తులతో, వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయడము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడంట. మనం ఏం పొందాలంటే నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం. మనం అందరం దేని కొరకు ఏర్పాటు చేయబడ్డామంటండి? పరలోక రాజ్యము కొరకు. భక్తులు ఏమంటున్నాడు? మనందరం కూడా ఆ రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో కూడా మనం ఇహలోకములో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఆయనకు ప్రీతికరమైన సేవ మనం ఎప్పుడు చేయగలుగుతాము? ఆయనకు ప్రీతికరంగా మన జీవితాలు ఎప్పుడు మార్చబడతాయి అంటే కపటమును మన హృదయాల్లో నుంచి తీసివేసినప్పుడు, నిష్కాపట్యమైన మనస్సును మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. నిష్కల్మషంగా, నిందారహితులుగా ఆయనలో మనము జీవించగలిగినప్పుడే దేవునికి ప్రీతికరమైన సేవను మనము చేయగలుగుతాం. మన హృదయంలో ఏమాత్రమైన కపటమైన ఆలోచనలకి, కపటమైన తలంపులకి ఏ సమయంలో మనం చోటిస్తే మనము ఏం చేయలేమంట? దేవునికి ప్రీతికరమైన సేవ చేయలేమంట. ఎలాగైనా మన దేవుడు ఎవరంట? దహించు అగ్నిగా ఉన్నాడంట. దహించు అగ్నిగా. మొదట గొర్రె పిల్ల రీతిగా వచ్చాడు, కానీ తర్వాత ఎలా వస్తాడంటండి? యూదా గోత్రపు సింహంగా వస్తాడండి. దహించు అగ్నిగా మన దేవుడు రాబోతున్నాడు ఇహలోకానికి. ఒకప్పుడు చూసినట్టుగా కాదు, కానీ యూదా గోత్రపు సింహంగా మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఆయన వస్తూ ఉన్నాడంట. కాబట్టి ఈరోజు మనము ఖచ్చితంగా మన ప్రవర్తన విషయం మనం ఏం వహించాలంట? జాగ్రత్త వహించాలి. మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనమంటే కొంతమంది ఏం చేస్తారంటే మందిరంలోనే ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకుంటారు, మందిరం బయట కాపాడుకోవాల్సిన అవసరం లేదు కదా అనుకుంటారు కదండి. మన ప్రవర్తనని ఎల్లవేళ ఏం చేయాలంట? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కడికైనా, ఇంటినైనా, బయటనైనా, సంఘంలోనైనా, సమాజంలోని ఉద్యోగ స్థలాల్లోనైనా మన ప్రవర్తనని ఎల్లవేళ జాగ్రత్తగా మనము కాపాడుకునే వారంగా ఉండాలి. అప్పుడే దేవునికి ప్రీతికరమైన జీవితాలు మనం ఎల్లవేళలా జీవించగలుగుతాం. ఆ రీతిగా భక్తులు జీవించారు కాబట్టి వారు పరలోక రాజ్యానికి వారు మార్గము సుగమం చేసుకోగలిగారు. కాబట్టి ఈరోజు పావురాల వలె మనం నిష్కపటంగా మనం ఉండగలిగితే, గొర్రె వలె మన ప్రధాన కాపరిని యేసు ప్రభువారిని మనం వెంబడించగలిగితే, తోడేల వలె తిరుగుబాటు ధోరణి మానేసి గొర్రెల వలె మనము సాధు స్వభావాన్ని ధరించుకొని మన కాపరిని మనం వెంబడించగలిగితే ఖచ్చితంగా దేవునికి ప్రీతికరమైన సేవ చేసే విశ్వాసులుగా మనము జీవించగలం. అయితే ఈరోజు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆఖరిగా తెలియజేసిన మాట అంటే, మన హృదయంలో ఈరోజు నిజంగా కపటం ఏదైనా ఉందా? కపటమైన ఆలోచన ఏదైనా ఉందా? కపటమైన తలంపు ఎవరి పట్లన మనం కలిగి ఉన్నామా?
అపవిత్రత మనం కలిగి ఉన్నామా, అత్యాస మనం కలిగి ఉన్నామా, కుయుక్తి పరుడుగా ఏ విషయం మనం వ్యవహరిస్తున్నామన్న ప్రశ్నని మనం వేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏ విషయాలు, ఎన్ని పాపాలు మనం ఇంకా చేస్తూ ఉన్నాము. వాటన్నిటిని మనం తీసివేసుకొని మన హృదయాన్ని నిష్కల్మషంగా, నిందారహితంగా మార్చుకున్న సమయంలో దేవుడు ఖచ్చితంగా ఆయన మనకు ద్వారాలు తెరుస్తాడు. మన పరలోక రాజ్యంకి వెళ్ళే ద్వారాలు ఆయన తెరుస్తాడు. కానీ ఇంకా కపటమైన మనస్సుతోనే మనం జీవితాలు జీవించే వారంగా ఉంటే ఆ నిశ్చలమైన రాజ్యాన్ని ఎప్పటికీ మనము పొందుకొని, ఆ పరలోక రాజ్యంలో ఎప్పటికీ మనం ప్రవేశించినది కలలాగానే మిగిలిపోతుంది కదా. పరలోక రాజ్యం అంటే అందరికీ ఒక కళ. అందులో ప్రవేశించాలి, అందులో చేరాలి, అందులో సంతోషంతో ఆనందంతో జీవించాలి. అందులో ఏడ్పైనను, బాధైనను, వ్యాధి అయినను, జబ్బు అయినను ఏది కూడా ఉండదు. గొర్రె పిల్లవానికి దీపంగా ఉంటుంది, అక్కడ ఎప్పుడు కూడా వెలిగే ఉంటుంది, కానీ చీకటి ఏమాత్రం కూడా ఉండదని చెప్పి పరలోక రాజ్యం గురించి ఎంతో గొప్ప వర్ణన యోహాను భక్తులు ఇస్తూ ఉంటాడు. అటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది అందరికీ ఒక కళ. కానీ ఈరోజు ఒకవేళ మనము అందుకు తగిన జీవితాలు జీవించలేకపోతే అది ఎప్పటికీ మన జీవితాల్లో కలలాగానే ఉండిపోతుంది. కాబట్టి ఈరోజు మనము నిజంగా ఆ పరలోక రాజ్యంలోనికి అడుగులు వేసి యుగ యుగాలు కూడా ఆ స్వాస్థ్యంలో పాలు పంపులు పొందుకోవాలంటే ఇహలోకములోనే పాలు పంపులు పొందిన ఈ లోకుల జీవితాన్ని చూసి మనం ఎంత మాత్రం కూడా ప్రభావితము కాకూడదు. వారి జీవన విధానాన్ని బట్టి, వారి అభిరుచులను బట్టి, వారి ఆస్తి పాస్తులను బట్టి కావచ్చు, వారికి ఉన్న దేనిని బట్టి కావచ్చు, మనం ప్రభావితం ఏ మాత్రం కూడా కాకూడదు. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి ఆనందిస్తూ దేవుని చిత్తంలో మనం ఏం చేయాలంట, అడుగులు వేయాలనగా దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. గట్టి ఎండిపోవును, దాని పువ్వైనా వాడిపోవును, కానీ దేవుని వాక్యం నిరంతరము నిలుచును కనుక దేవుని వాక్యాన్ని అనుసరిస్తే మనము నిరంతరము యుగ యుగాలు కూడా జీవిస్తాం. కాబట్టి మనము ఎవరి జీవితాన్ని చూసి ప్రభావితం కాకుండా దావీదు వలె, బాప్తిస్మిచ్చి యోహాను వలె సత్యాన్ని మనం గ్రహించి ఎవరిని చూసి మనము బాధపడకుండా, ఎవరిని చూసి అసూయపడకుండా, ఎవరి జీవితాలు మన మీద ప్రభావితం మనల్ని చేయకుండా మనందరం కూడా నిజమైన సత్యాన్ని గ్రహించి మనకి ఇహలోకంలో మాత్రమే కాదు కానీ పరలోక రాజ్యంలో కూడా దేవుడు పాలు పంపులు ఏర్పాటు చేశాడు కనుక ఆ నిశ్చలమైన రాజ్యాన్ని పొందడానికి కనుక మనం అందరం కూడా ఏం చేయాలంట, దేవుని చిత్తంలో అడుగులు వేస్తూ ఆ గమ్యాన్ని చేరేలాగా మనము ప్రయత్నించాలి. ఆ రీతిగా మనం అందరం కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి అర్హులముగా జీవించలాగున దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తన మహాకృప అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక.